Hello and welcome to Tara AS. Think IAS, Think Tara. Myself Venkat Devarkonda. I'm your current affairs faculty. లాస్ట్ సెషన్లో మనం యూపీఎస్సీ సిడిఎస్ ఎకానమీ పేపర్ని అనాలిసిస్ చేయడం జరిగింది. సో ఈ సెషన్లో జాగ్రఫీ పేపర్ని కూడా అనాలిసిస్ చేద్దాం. ఈ సెషన్ కోసం నేనైతే బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ చేశాను. లైక్ ప్రతి క్వశ్చన్కి సోర్స్ని ఐడెంటిఫై చేశాను. ఆ సోర్స్ నుంచి స్క్రీన్ షాట్స్ని కలెక్ట్ చేసి మీకు ఈ సెషన్లో ప్లే చేయడం అనేది జరుగుతుంది. సో మన సెషన్ యొక్క ఎజెండా ఏంటంటే ఈసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో జాగ్రఫీ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్ని లేదా థీమ్స్ని ఐడెంటిఫై చేయటం. సో నేను మీకు టాపిక్స్ చెప్తాను. సో వాటి యొక్క చాప్టర్ నేమ్స్ ఏంటి, ఏ బుక్స్ చదవాలి, ఎక్కడ చదవాలి, ఎలా చదవాలి మొత్తం నేను చెప్తాను. సో సిడిఎస్ పేపర్లో వచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా స్క్రీన్ షాట్స్ నేను ప్లేస్ చేస్తాను, వాటికి ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, దాంతోపాటు సోర్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సోర్సెస్ నుంచి స్క్రీన్ షాట్స్ని కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. మొత్తం చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా ఉంటుంది. చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేశాను. సో సెషన్ మాత్రం అసలు మిస్ చేయమాకండి. ఖచ్చితంగా దీని నుంచి నెక్స్ట్ క్వశ్చన్స్ అయితే మీకు May 25th రిఫ్లెక్ట్ అవుతాయి. సో ప్రాపర్గా యూజ్ చేసుకోండి. సో నేను చేసే ఈ ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ మీకు ఉపయోగపడుతున్నాయి అని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్, మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలాస్ ఫ్రెండ్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. కావాలనుకుంటే 1.25లో కానీ 1.5 XPలో వినండి, మీకు టైం కూడా సేవ్ అవుతుంది. ఓకేనా? రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ అనాలిసిస్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు సెకండరీ వేవ్స్ విచ్ ఆర్ జనరేటెడ్ డ్యూరింగ్ అన్ ఎర్త్క్వేక్. సో ఎర్త్క్వేక్ టైం పీరియడ్లో మనకి జనరేట్ అయ్యే సెకండరీ వేవ్స్ అంటే ఎస్ వేవ్స్ గురించి క్వశ్చన్ అడిగాడు అనమాట. సో ఈ క్వశ్చన్ తాలూకా టాపిక్ వచ్చేసరికి ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్. సో ఎన్సీఆర్టీ క్లాస్ 11th ఓపెన్ చేయండి, దాంట్లో ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ అని చెప్పి చాప్టర్ ఉంటుంది. సో దాంట్లో ఈ టాపిక్ మీకు ఉంటుందన్నమాట. సో ఇక్కడ రైట్ సైడ్ ఒక ఇమేజ్ పెట్టాను కదా, ఇది డైరెక్ట్గా ఎన్సీఆర్టీ నుంచి నేను స్క్రీన్ షాట్ అయితే తీయడం జరిగింది. సో ఇప్పుడు ఒకసారి మనం ఆన్సర్ని అనాలిసిస్ చేద్దాం పదండి. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి. ఈ ఎస్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దే క్రియేట్ ట్రఫ్స్ యాజ్ వెల్ యాజ్ క్రస్ట్ ఇన్ ద మెటీరియల్ త్రూ విచ్ దే పాస్. సో ఇది పాస్ అయ్యే మెటీరియల్లో ఇది క్రస్ట్ని ట్రఫ్స్ని క్రియేట్ చేసిందని చెప్పి అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. Second statement, the direction of vibrations of S waves is perpendicular to the wave direction in vertical plane. సో రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. ఒకసారి నేను మీకు పీ వేవ్స్కి ఎస్ వేవ్స్కి మధ్య డిఫరెన్సెస్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ పీ వేవ్స్తో స్టార్ట్ చేద్దాం. పీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి వెన్ కంపేర్డ్ విత్ ఎస్ వేవ్స్. ఈ పీ వేవ్స్ని మనం ప్రైమరీ వేవ్స్ అని చెప్పి పిలుస్తాము, అండ్ దే ఆర్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్ ఆల్సో. మనకి పీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దే వైబ్రేట్ ప్యారలల్ టు ద వేవ్ డైరెక్షన్. అంటే ఏంటి అర్థం? ఇది మన యొక్క ఎర్త్ అనుకోండి, ఇక్కడ మనకి ఎర్త్ క్వేక్ ఆరిజిన్ అయింది. సో వేవ్స్ అనేవి ఇలా ట్రావెల్ అవుతాయి టువర్డ్స్ సర్ఫేస్. సో ఇలా ఈ వేవ్ డైరెక్షన్ ఏదైతే ఉందో ఇది వేవ్ డైరెక్షన్ కదా, దానికి పీ వేవ్స్ అనేవి ఇలా ప్యారలల్గా వెళ్తాయి అన్నమాట. సో ఇలా ప్యారలల్గా వెళ్ళటం ద్వారా మనకేం క్రియేట్ అవుతుంది అంటే డెన్సిటీ డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎర్త్ యొక్క క్రస్ట్లో డెన్సిటీ డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎందుకు క్రియేట్ అవుతాయి? ఇవి ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఇవి ఆ పర్టికులర్ ఎర్త్ యొక్క క్రస్ట్ని ఒకసారి కంప్రెస్ చేస్తాయి, మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాయి, కంప్రెస్ చేస్తాయి, మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తాయి. ఓకేనా? సో ఇట్ విల్ డూ కంప్రెస్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పాన్షన్. ఇవి పీ వేవ్స్ అనమాట. సో పీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఫాస్టర్ దాన్ ఎస్ వేవ్స్ అండ్ వీటిని ప్రైమరీ వేవ్స్ అంటాము. దే ఆర్ సిమిలర్ టు సౌండ్ వేవ్స్. ఇవి వేవ్ యొక్క డైరెక్షన్కి ప్యారలల్గా మూవ్ అవుతాయి. సో ప్యారలల్గా మూవ్ అవుతున్నాయి కాబట్టి ఎర్త్ యొక్క క్రస్ట్ని ఒకసారి కంప్రెస్ చేస్తాయి, మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తుంది, కంప్రెస్ చేస్తుంది, మళ్ళీ ఎక్స్పాండ్ చేస్తుంది. నథింగ్ బట్ ఇట్ విల్ డూ స్క్వీజింగ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెచింగ్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ పీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ట్రావెల్ ఇన్ ఆల్ మీడియమ్స్. సో ఇది సాలిడ్లో ట్రావెల్ చేస్తుంది, లిక్విడ్ మీడియంలో కూడా ట్రావెల్ చేస్తుంది, యాజ్ వెల్ యాజ్ గ్యాస్ మీడియంలో కూడా ట్రావెల్ చేస్తుంది అనమాట. ఇది దీని యొక్క ప్రత్యేకత. అండ్ పీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవే ఫస్ట్ ఎర్త్ యొక్క సర్ఫేస్కి రీచ్ అవుతాయి. మనకి యాక్చువల్గా ఎర్త్ క్వేక్ రిలీజ్ అయినప్పుడు బాడీ వేవ్స్ రిలీజ్ అవుతాయి, వాటిని మనం పీ వేవ్స్ ఎస్ వేవ్స్ అంటాము. ఇవి రెండు సర్ఫేస్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. పీ వేవ్స్ అనేవి చాలా ఫాస్ట్గా మూవ్ అవుతాయి కాబట్టి ఎర్త్ యొక్క సర్ఫేస్కి ఫస్ట్ రీచ్ అయ్యే వేవ్స్ ఏంటంటే పీ వేవ్సే. ఓకేనా? రైట్. ఇప్పుడు మనం ఎస్ వేవ్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఎస్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ స్లోవర్ అనమాట వెన్ కంపేర్డ్ విత్ పీ వేవ్స్. పీ వేవ్స్ కంపేర్ చేస్తే ఎస్ వేవ్స్ అనేవి కొంచెం స్లోగా ట్రావెల్ చేసి కొంచెం టైం ల్యాగ్తో ఎర్త్ యొక్క సర్ఫేస్ని రీచ్ అవుతాయి. సో ఎస్ వేవ్స్ని మనం ఏమంటాము? సెకండరీ వేవ్స్ అని చెప్పి కూడా పిలుస్తాం. అండ్ ఈ పర్టికులర్ ఎస్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కేవలం సాలిడ్ మెటీరియల్స్లో మాత్రమే ట్రావెల్ చేయగలవు.
ఇవి లిక్విడ్లో కానీ గ్యాస్ మీడియంలో కానీ ఇవి ట్రావెల్ చేయలేవు. సో మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్ ఏంటంటే పీ వేవ్స్ అనేవి అన్ని మీడియంస్లో ట్రావెల్ చేయగలదు, బట్ ఎస్ వేవ్ ఏదైతే ఉందో ఇది కేవలం సాలిడ్ మీడియంలో మాత్రమే ట్రావెల్ చేయగలదు. నెక్స్ట్ పాయింట్ వినండి. ఈ పీ వేవ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేవ్ యొక్క డైరెక్షన్కి పర్పెండిక్యులర్గా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. పర్పెండిక్యులర్. సో ఇది పర్పెండిక్యులర్గా ట్రావెల్ చేయడం ద్వారా ఒకసారి వేవ్ అనేది ఇలా వెళ్తుంది, తర్వాత ఇలా వస్తుంది, మళ్ళీ ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ మనకి ఏం క్రియేట్ అవుతున్నాయి? క్రస్ట్, ట్రఫ్, క్రస్ట్, ట్రఫ్, క్రస్ట్, ట్రఫ్. సో ఎస్ వేవ్స్లో మనకి క్రస్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రఫ్స్ అనేవి క్రియేట్ అవుతాయి అన్నమాట. పీ వేవ్స్లో మనకి డెన్సిటీ డిఫరెన్సెస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ కంప్రెసింగ్ యాజ్ వెల్ యాజ్ స్ట్రెచింగ్. సో ఇలా మనం పీ వేవ్స్ని ఎస్ వేవ్స్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు అనమాట ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని. ముఖ్యంగా మనకి ఎస్ వేవ్స్ అనేవి ఒక విషయానికి బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇవి కేవలం సాలిడ్ మీడియంలో మాత్రమే ట్రావెల్ చేయగలవు, లిక్విడ్ యాజ్ వెల్ యాజ్ గ్యాస్ మీడియంలో ఇవి ట్రావెల్ చేయలేవు. సో అందుకనే పీ వేవ్స్తో కంపేర్ చేస్తే ఎస్ వేవ్స్ యొక్క షాడో జోన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని సైంటిస్టులు ఏం చేస్తారు అంటే ఎర్త్ యొక్క ఇంటీరియర్ మీద స్టడీస్ని కండక్ట్ చేస్తారు. ఎస్ వేవ్స్ ఎక్కడి వరకు ట్రావెల్ చేయగలుగుతున్నాయి, ఎక్కడి నుంచి మళ్ళీ రిఫ్లెక్ట్ అయిపోతున్నాయి. సో అక్కడి వరకు మనకి సాలిడ్ మీడియం ఉంది, ఆ తర్వాత లిక్విడ్ మీడియం ఉంది అని చెప్పి అర్థం అన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఎర్త్ యొక్క ఇంటీరియర్ని స్టడీ చేయడానికి పీ వేవ్స్ కంటే ఎస్ వేవ్స్ మనకి బాగా ఉపయోగపడతాయి. అండ్ షాడో జోన్ పరంగా చూస్తే ఎస్ వేవ్స్ యొక్క షాడో జోన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ పీ వేవ్స్. ఓకేనా? సో ఇలా మీరు కంపేర్ చేసుకొని చదవండి పీ వేవ్స్ మీద, ఎస్ వేవ్స్ మీద, యాజ్ వెల్ as షాడో జోన్ గురించి కూడా ఒకసారి చదవండి, ఇంటీరియర్ ఆఫ్ ద ఎర్త్ గురించి కూడా బాగా చదవండి. ఓకేనా? సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ సి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇది మనకి మినరల్స్ అండ్ రాక్స్ టాపిక్ నుంచి అడిగారు. క్లాస్ 11th NCERT నుంచి డైరెక్ట్గా అడగటం అనేది జరిగింది. సో ఇక్కడ కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఇచ్చారు. ఈ ఫ్యూచర్స్ని బేస్ చేసుకొని అది ఏ మినరల్ అని చెప్పి ఐడెంటిఫై చేయమంటున్నారు. సో ఫ్యూచర్స్ చూడండి. ఇట్ ఈజ్ యూజువల్లీ ఏ గ్రీనిష్ క్రిస్టల్. ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది అంటున్నారు. ఓకే, పాయింట్ నెంబర్ 1. ఇట్ ఈజ్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ బసాల్టిక్ రాక్స్. ఇది మనకి బసాల్టిక్ రాక్స్లో ఉంటుందంట. మెగ్నీషియం, ఐరన్ అండ్ సిలికా ఆర్ ఇట్స్ మేజర్ ఎలిమెంట్స్. సో ఈ పర్టికులర్ మినరల్లో మనకి మెగ్నీషియం, ఐరన్, సిలికా చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సో ఈ 3 క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏ మినరల్స్లో ఉన్నాయి? సో ఇక్కడ రైట్ సైడ్ పిక్చర్లో ఒలివైన్ అని చెప్పి ఒక మినరల్ ఉంది. ఇది ఒకసారి చదవండి. సో చూడండి అమ్మా, మెగ్నీషియం, ఐరన్ అండ్ సిలికా ఆర్ మేజర్ ఎలిమెంట్స్. సో డైరెక్ట్గా థర్డ్ స్టేట్మెంట్ ఎక్కడ కవర్ చేశారు? ఇట్ ఈజ్ ఆఫెన్ యూజ్డ్ ఇన్ జ్యువెలరీ. ఇది మనకు అవసరం లేదు. ఇట్ ఈజ్ యూజువల్లీ ఏ గ్రీనిష్ క్రిస్టల్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సో ఫస్ట్, థర్డ్ రెండు కవర్ అయిపోయాయి. అండ్ ఇట్ ఈజ్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ బసాల్ట్ రాక్స్. అయిపోయింది. సో 3 స్టేట్మెంట్స్ డైరెక్ట్గా NCERT నుంచే వచ్చాయి. ఓకేనా? ఒక్క స్టేట్మెంట్ కూడా బయటికి వెళ్ళట్లేదు. సో యాజ్ ఇట్ ఈజ్ కాపీ పేస్ట్ చేసి అక్కడ వచ్చేస్తున్నాయి క్వశ్చన్స్. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్లో కనిపించే ప్రతి బుక్స్ వెనకాల పడమాకండి. ఓకేనా? సో ఇన్స్టిట్యూట్ ఏ PDF ఇస్తుంది అది కాదు మీకు కావాల్సింది. స్టాండర్డ్ సోర్సెస్ NCERTని మీరు ఎంత బాగా చదివితే అంత మంచిది. దాని నుంచి మీకు వచ్చే నాలెడ్జ్ ఇంకెక్కడ రాదు. ఓకేనా? సో చూశారు కదా, డైరెక్ట్గా 3 స్టేట్మెంట్స్ ఆ 3 లైన్స్ నుంచి వచ్చేసాయి. అయిపోయింది, కథం. దట్స్ ఇట్. సో ఆన్సర్ ఏంటమ్మా? ఈ 3 క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఎక్కడ ఉన్నాయి? ఒలివిన్ అనే మినరల్లో ఉంది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 3. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు సాల్ట్ వెదరింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో క్వశ్చన్ వచ్చేసరికి సాల్ట్ వెదరింగ్ మీద అడిగారు. టాపిక్ ఏంటంటే జియోమార్ఫిక్ ప్రాసెసెస్. సో క్లాస్ 11th NCERT. సో రైట్ సైడ్ పిక్చర్ పెట్టాను, డైరెక్ట్గా అక్కడే ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ చదవండి. సాల్ట్ క్రిస్టలైజేషన్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఆఫ్ ఆల్ సాల్ట్ వెదరింగ్ ప్రాసెసెస్. సో సాల్ట్ వెదరింగ్ ప్రాసెసెస్ అన్నిటిల్లో సాల్ట్ క్రిస్టలైజేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. అది స్టేట్మెంట్ నెంబర్ 1. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సాల్ట్ క్రిస్టల్ గ్రోత్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ ఓవర్ సెడిమెంటరీ రాక్స్ యాజ్ కంపేర్డ్ టు ఇగ్నీషియస్ రాక్స్. మనకి సెడిమెంటరీ రాక్స్ ఉంటాయి, ఇగ్నీషియస్ రాక్స్ ఉంటాయి. సో సెడిమెంటరీ రాక్స్లో మనకి సాల్ట్ క్రిస్టల్ గ్రోత్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది వెన్ కంపేర్డ్ విత్ ఇగ్నీషియస్ రాక్స్ అంటున్నారు. దీనికి రీజన్ ఏంటంటే సెడిమెంటరీ రాక్స్లో మనకి పోర్స్ ఉంటాయి, ఆర్ ఇట్ ఈస్ పోరస్ ఇన్ నేచర్. అంటే చిన్న చిన్న హోల్స్ ఉంటాయని అర్థం. సో ఆ హోల్స్లోకి ఎప్పుడైతే సెలైన్ వాటర్ వెళ్తుందో సో అది అక్కడ స్టోర్ అయిపోయి ఏమవుతుంది, ఒక సాల్ట్ క్రిస్టల్ అనేది పెరుగుతుంది. ఓకేనా? అదే ఇగ్నీషియస్ రాక్స్లో మనకి ఇంత ఎక్కువగా పోర్స్ ఉండవు కాబట్టి అక్కడ సాల్ట్ క్రిస్టల్ గ్రోత్ అనేది ఎక్కువగా జరగదు.
సో అందుకని సెడిమెంటరీ రాక్స్లో మనకి సాల్ట్ క్రిస్టల్ గ్రోత్ అనేది ఎక్కువగా జరగటం అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఒకసారి ఎన్సీఆర్టీ సోర్స్ ఏదైతే ఉందో అది కూడా చదువుదాం, అక్కడే ఉంటుంది మొత్తం. సో సాల్ట్ క్రిస్టలైజేషన్ ఈజ్ మోస్ట్ ఎఫెక్టివ్ ఆఫ్ ఆల్ సాల్ట్ వెదరింగ్ ప్రాసెసెస్. అయిపోయింది, కథం, ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, విత్ సాల్ట్ క్రిస్టల్ గ్రోత్ చాక్స్ బ్రేక్ డౌన్ మోస్ట్ రెడీలీ ఫాలోడ్ బై లైమ్ స్టోన్, శాండ్ స్టోన్, షేల్, నీస్ అండ్ గ్రానైట్. సో ఈ పర్టికులర్ లైన్స్ చదివి మీరు సెకండ్ స్టేట్మెంట్ని అనాలిసిస్ చేయాలి. ఇక్కడ మాత్రం ఇది డైరెక్ట్గా అడగలేదు, బట్ దీని నుంచి ఈజీగా మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనకి చాక్ కానీ లేకపోతే ఇక్కడ ఇచ్చిన లైమ్ స్టోను, శాండ్ స్టోను, షేల్ ఇవన్నీ ఏంటంటే సెడిమెంటరీ రాక్స్ అనమాట. అండ్ గ్రానైట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ ఇగ్నీషియస్ రాక్. సో అక్కడ వాడు ఏమంటున్నాడు, సాల్ట్ క్రిస్టల్ గ్రోత్ అనేది ఈజీగా మనకి ఈ చాక్లో కానీ లైమ్ స్టోన్లో కానీ ఆ తర్వాత శాండ్ స్టోను, షేల్ వీటిలో ఫస్ట్ జరుగుతుంది, ఆ తర్వాత గ్రానైట్లో జరుగుతుంది అని చెప్పి లాస్ట్ ప్లేస్లో ప్లేస్ చేశారు. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే ఈ చాకు, లైమ్ స్టోను, శాండ్ స్టోను, షేలు ఇవి 4 ఏవైతే ఉన్నాయో ఇవి సెడిమెంటరీ రాక్స్. నీస్ ఏదైతే ఉందో ఇది మెటామార్ఫిక్ రాక్. సో మెటామార్ఫిక్ రాక్ అనేది ఏదైనా అయి ఉండొచ్చు, అది సెడిమెంటరీ రాక్ అయినా అయి ఉండొచ్చు, ఇగ్నియస్ రాక్ అయినా అయి ఉండొచ్చు. సో అది పక్కన పెట్టేసండి. గ్రానైట్ అనేది ఇగ్నిషియస్ రాక్ అనమాట. సో వాడు ఫాలోడ్ బై అని అన్నాడు. సో ఫాలోడ్ బై అంటే ఏంటి అర్థం, ఫస్ట్ ఉన్న వాటిలో మనకి ఎక్కువగా జరుగుతుంది, ఆ తర్వాత ఆర్డర్ వైజ్గా ఇచ్చినట్టు అర్థం అనమాట. సో సెడిమెంటరీ రాక్స్లో ఈజీగా అక్కడ మనకి బ్రేక్ డౌన్ అనేది జరుగుతుంది, అండ్ ఇగ్నిషియస్ రాక్స్లో చాలా లాస్ట్లో జరుగుతుంది అని చెప్పి అర్థం. సో గ్రానైట్ అనేది ఒక ఇగ్నిషియస్ రాక్ కాబట్టి మనకి ఇక్కడ సాల్ట్ క్రిస్టల్ గ్రోత్ అనేది ఇగ్నిషియస్ రాక్లో కొంచెం తక్కువ జరుగుతుంది, అండ్ సెడిమెంటరీ రాక్స్లో ఎక్కువగా జరుగుతుంది. సో 2 స్టేట్మెంట్స్ కరెక్టే. ఆప్షన్ సి బోత్ 1 and 2 is the right answer. Let's look at question number 4. Which of the following statements with reference to surface inversion of temperature is or correct? సో సర్ఫేస్ ఇన్వర్షన్ టెంపరేచర్ ఆర్ ఇన్వర్షన్ టెంపరేచర్ మీద క్వశ్చన్ అనమాట. సో టాపిక్ వచ్చేసరికి సోలార్ రేడియేషన్, క్లాస్ 11th ఎన్సీఆర్టీ. ఇక్కడ కూడా డైరెక్ట్గా ఎన్సీఆర్టీ నుంచి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ప్లేస్ చేశాను. సో ఆప్షన్స్ చూడండి. ఇట్ కాజెస్ ఇన్స్టెబిలిటీ ఇన్ ద లోవర్ లేయర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. సో టెంపరేచర్ ఇన్వర్షన్ జరిగినప్పుడు మన యొక్క అట్మాస్ఫియర్లో లోవర్ లేయర్స్లో ఇన్స్టెబిలిటీ క్రియేట్ అవుతుంది అంటున్నారు, ఆలోచించండి. నెక్స్ట్ వన్, దిస్ ఇన్వర్షన్ కామన్లీ లాస్ట్ ఫర్ ఏ ఫ్యూ అవర్స్ అంటిల్ ద సన్ కమ్స్ అప్. సో సూర్యుడు వచ్చేంత సేపే, కాసేపే ఇది ఉంటుంది, తర్వాత ఉండదు అని చెప్పి అంటున్నారు. ఎస్, ఇది కరెక్టే. సో ఇప్పుడు మనం దీని గురించి చదువుదాం, డైరెక్ట్గా ఎన్సీఆర్టీ నుంచే మనం ఆన్సర్ చేసేయచ్చు. నార్మల్లీ టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఎలివేషన్. సో మనం కింద నుంచి అంటే సర్ఫేస్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తగ్గుతుంటుంది, దాన్ని మనం నార్మల్ ల్యాబ్స్ రేట్ అని చెప్పి పిలుస్తాం. ఒకవేళ కింద నుంచి పైకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే దాన్ని మనం టెంపరేచర్ ఇన్వర్షన్ అని చెప్పి పిలుస్తాం. సో ఇలా టెంపరేచర్ ఇన్వర్షన్ జరగాలి అంటే కొన్ని ఫేవరబుల్ కండిషన్స్ ఉండాలి. ఏంటా ఫేవరబుల్ కండిషన్స్? వింటర్స్ అనేవి చాలా లాంగ్గా ఉండాలి, నథింగ్ బట్ లాంగ్ వింటర్ నైట్ ఉండాలి. ఓకేనా, మనకి నైట్స్ అనేవి చాలా లాంగ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి డే టైంలో వచ్చిన రేడియేషన్ మొత్తం మనకి ఎర్త్ సర్ఫేస్ అబ్జర్వ్ చేసుకొని పెట్టుకుంటుంది. సో నైట్ అనేది ఎక్కువసేపు ఉందనుకోండి, నైట్ టైం ఏం చేసిందంటే మనకు గ్రౌండ్ సర్ఫేస్ డే టైంలో రిసీవ్ చేసుకున్న రేడియేషన్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి నైట్ టైం అనేది చాలా ఎక్కువగా ఉంటుందో మన గ్రౌండ్ సర్ఫేస్ కూడా ఎక్కువగా హీట్ని బయటికి అట్మాస్ఫియర్లోకి రిలీజ్ చేసేస్తూనే ఉంటుందన్నమాట. సో మొత్తం రిలీజ్ చేసేసింది అనుకోండి, మన గ్రౌండ్ అనేది బాగా కూల్ అవుతుంది, గ్రౌండ్ సర్ఫేస్ దగ్గర ఉన్న అట్మాస్ఫియర్ కూడా కూల్గా ఉంటుంది. సో మన సర్ఫేస్ రిలీజ్ చేసిన హీట్ అనేది పైకి వెళ్తుంది, సో పైన మనకి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఏం కావాలి? ఫేవరబుల్ కండిషన్ ఒకటి వచ్చేసరికి లాంగ్ వింటర్ నైట్. దీంతోపాటు స్కైస్ కూడా క్లియర్గా ఉండాలి. ఎందుకంటే మనకి కానీ క్లౌడ్స్ ఉన్నాయి అనుకోండి, క్లౌడ్స్ ఏం చేస్తాయి? ఎర్త్ రిలీజ్ చేసే హీట్ని అది ట్రాప్ చేసి అలా పెట్టేసుకుంటుంది, మళ్ళీ మనకి టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది జరగదు. సో స్కైస్ అనేవి క్లియర్గా ఉండాలి, ప్లస్ లాంగ్ వింటర్ నైట్ ఉండాలి, ఎయిర్ అనేది స్టేబుల్గా ఉండాలి. సో ఎయిర్ ఇష్టం వచ్చినట్టు ఎక్కువగా మూమెంట్ అవ్వకూడదు, సో ఎయిర్ అనేది స్టేబుల్గా ఉండాలన్నమాట. సో ఈ 3 కండిషన్స్ ఉంటేనే మనకి టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ ఏదైతే ఉందో ఇది పోలార్ ఏరియాస్లో చాలా నార్మల్గా ఉంటుందన్నమాట. అంటే ఎక్కువగా మనకి పోలార్ ఏరియాస్లోనే టెంపరేచర్ ఇన్వర్షన్ అనే ఫినామినాన్ని మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. మీకు స్టేట్మెంట్ ఎలా రావచ్చు అంటే ఈసారి యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్లో సో మనకి టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది ఈక్వటోరియల్ ఏరియాస్ ఆర్ ట్రాపికల్ ఏరియాస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము వెన్ కంపేర్డ్ విత్ పోలార్ ఏరియాస్ అని చెప్పి అడగొచ్చు. మనం కొంచెం ఏదో ఒకటి కన్ఫ్యూజ్ అయిపోయి అది కరెక్ట్ అనుకుంటాం, బట్ అది ఇన్కరెక్ట్ అనమాట. ఓకే, సో ఈక్వటోరియల్ ఏరియాస్, ట్రాపికల్ ఏరియాస్, పోలార్ ఏరియాస్ ఈ 3 రీజియన్స్లో కంపేర్ చేస్తే పోలార్ ఏరియాస్లోనే టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ ఎప్పుడైతే మనకి ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది జరుగుతుందో అక్కడ మనకి స్టేబుల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది.
ముఖ్యంగా లోవర్ లేయర్స్లో. ఇన్స్టెబిలిటీ అయితే కాదు, ఓకేనా, ఇన్స్టెబిలిటీ అయితే కాదు, స్టేబుల్ అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎయిర్ అనేది ఇష్టం వచ్చినట్టు మూవ్ అవ్వదు, ఎక్కువగా మిక్సప్ అవ్వదు, చాలా కామ్గా ఉంటుంది. కాబట్టి ఇట్ విల్ క్రియేట్ ఏ స్టేబుల్ అట్మాస్ఫియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ చూడండి, దిస్ ఇన్వర్షన్ కామన్లీ లాస్ట్ ఫర్ ఫ్యూ అవర్స్ అంటిల్ ద సన్ కమ్స్ అప్ అండ్ బిగిన్స్ టు వార్మ్ ద ఎర్త్. సూర్యుడు వచ్చేంతసేపే ఈ టెంపరేచర్ ఇన్వర్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఏమవుతుంది, సూర్యుడు రాగానే మళ్ళీ టెంపరేచర్ అనేది, అంటే ఎర్త్ సర్ఫేస్ అనేది హీట్ అవుతూనే ఉంటుంది, కాబట్టి మళ్ళీ మారిపోతుంది అనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ కరెక్టే, బట్ ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రం ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ వాడు ఇన్స్టెబిలిటీ క్రియేట్ చేస్తుంది అంటున్నాడు, అది కాదు. ఇట్ విల్ క్రియేట్ ఏ స్టేబుల్ ఎన్విరాన్మెంట్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 5. ఐడెంటిఫై ద క్లౌడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్. సో కొన్ని ఫ్యూచర్స్ ఇచ్చారు, దీన్ని బేస్ చేసుకొని అది ఏ టైప్ ఆఫ్ క్లౌడ్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయాలి. అది సిర్రసా, క్యూములసా, నింబసా, స్ట్రాటసా, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. టాపిక్ వచ్చేసరికి వాటర్ ఇన్ అట్మాస్ఫియర్, క్లాస్ 11th NCERT జాగ్రఫీ. సో ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్ చూడండి, దే లుక్ లైక్ కాటన్ వూల్. సో ఈ పర్టికులర్ క్లౌడ్ అనేది మనకి ఒక కాటన్ వూల్ లాగా ఉంటుందంట. ఇవి మనకి ప్యాచెస్ లాగా ఉంటాయి, అండ్ వీటి యొక్క బేస్ అనేది ఫ్లాట్గా ఉంటుంది అంటున్నారు, అంటే సంథింగ్ లైక్ దిస్. అండ్ దే ఆర్ జనరలీ ఫార్మ్డ్ ఎట్ ఎ హైట్ ఆఫ్ 4 to 7 kilometers హైట్. ఓకేనా, సో 4 నుంచి 7 kilometers హైట్ పైన ఇవి ఫామ్ అవుతాయి అని చెప్పి అంటున్నారు. రైట్, ఇప్పుడు మనం NCERT ఏం చెప్తుందో చూద్దాం. లెట్స్ లుక్ ఎట్ క్యూములస్ క్లౌడ్స్. ఈ క్యూములస్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో దే లుక్ లైక్ కాటన్ వూల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. దే ఆర్ జనరలీ ఫార్మ్డ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 4,000 to 7,000 meters, అంటే కిలోమీటర్స్లోకి మారిస్తే 4 to 7 kilometers. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కవర్ అయిపోయింది. దే ఎగ్జిస్ట్ ఇన్ ప్యాచెస్ అండ్ కెన్ బి సీన్ స్కాటర్డ్ హియర్ అండ్ దేర్ అండ్ దే హ్యావ్ ఏ ఫ్లాట్ బేస్. సెకండ్ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. సో 3 స్టేట్మెంట్స్ ఒక సింగిల్ పారాగ్రాఫ్ నుంచి వచ్చాయి. సో ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. సో ఆప్షన్ బి క్యూములస్ ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 6. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ క్లైమేట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ రిలేటింగ్ టు ఇట్. సో ఇక్కడ కూడా కొన్ని ఫ్యూచర్స్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని క్లైమేటిక్ టైప్ అడుగుతున్నాడు. సో టాపిక్ వచ్చేసరికి వరల్డ్ క్లైమేట్, క్లాస్ నెంబర్ 11. సో ఇక్కడ మనం రైట్ సైడ్లో కూడా కొన్ని పిక్చర్స్ పెట్టాము. సో ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. టెంపరేచర్ ఈజ్ హై త్రూ అవుట్ ద ఇయర్. సో సంవత్సర కాలం పాటు ఇక్కడ టెంపరేచర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, రెయిన్ఫాల్ ఈజ్ వేరియబుల్ విత్ ఎ షార్ట్ వెట్ సీజన్ అండ్ లాంగర్ డ్రై సీజన్. ఇక్కడ వెట్ సీజన్ వచ్చేసరికి కొంచెం షార్ట్గా ఉంటుంది, అండ్ డ్రై సీజన్ వచ్చేసరికి లాంగ్గా ఉంటుంది అంటున్నారు. క్లైమేట్ ఆఫ్ సుడాన్ అండ్ పెరాగ్వే ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ క్లైమేట్ టైప్. సో కింద ఆప్షన్స్ ఇచ్చారు చూడండి. ఈజ్ ఇట్ ఏ సబ్ ట్రాపికల్ స్టెపీ క్లైమేట్ ఆర్ మిడ్ లాటిట్యూడ్ స్టెపీ, ట్రాపికల్ మాన్సూన్ క్లైమేట్, ట్రాపికల్ వెట్ అండ్ డ్రై క్లైమేట్. సో ఈవెందో మనకి తెలిగిపోయినా సరే మనం కొంచెం చీకట్లో బాగానే వేయొచ్చు ఇక్కడ. సో సెకండ్ స్టేట్మెంట్లో ఆడేమంటున్నాడు అంటే వెట్ సీజన్ వచ్చేసరికి షార్ట్గా ఉంటుంది, డ్రై సీజన్ వచ్చేసరికి లాంగ్గా ఉంటుంది అంటున్నాడు. అంటే దెర్ ఈస్ అ మిక్స్ ఆఫ్ బోత్. సో ఫోర్త్ స్టేట్మెంట్ చూడండి, ఆర్ ఫోర్త్ ఆప్షన్ చూడండి, ట్రాపికల్ వెట్ అండ్ డ్రై క్లైమేట్. సో ఇదే ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి మన NCERT ఏం చెప్తుందో ఒకసారి చూద్దాము. సో యాజ్ ఇట్ ఈ స్టేట్మెంట్స్ ఉంటాయి, సో జాగ్రత్తగా చూడండి. లెట్స్ సీ. Temperature is high throughout the year and diurnal ranges of temperatures are the greatest in the dry season. So temperature is high throughout the year, ఒక స్టేట్మెంట్ కవర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, the wet season is shorter and the dry season is longer with the drought being more severe. సో డ్రాట్స్ అనేవి ఇక్కడ కొంచెం సివియర్గా ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ డ్రై సీజన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి. సో వెట్ సీజన్ ఈజ్ షార్టర్ అండ్ డ్రై సీజన్ ఈజ్ లాంగర్. సో ఇంకొక స్టేట్మెంట్ కూడా కవర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఈ క్లైమేట్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది అంటే నార్త్ అండ్ సౌత్ ఆఫ్ అమెజాన్ ఫారెస్ట్ ఇన్ బ్రెజిల్. ఓకేనా, సో బ్రెజిల్లో అమెజాన్ ఫారెస్ట్ ఉంటుంది. సో అక్కడ నార్త్ అండ్ సౌత్ రీజియన్స్లో ఈ టైప్ ఆఫ్ క్లైమేట్ ఉంటుంది. నెక్స్ట్ వన్, అడ్జాయినింగ్ పార్ట్స్ ఆఫ్ బొలీవియా అండ్ పెరాగ్వే ఇన్ సౌత్ అమెరికా. దీంతోపాటు సుడాన్ అండ్ సౌత్ ఆఫ్ సెంట్రల్ ఆఫ్రికా, ఈ ఏరియాస్లో మనకి ఈ ట్రాపికల్ వెట్ అండ్ డ్రై క్లైమేట్ కనిపిస్తుంది. సో అక్కడ థర్డ్ స్టేట్మెంట్లో ఆడేమన్నాడు, సుడాను యాజ్ వెల్ as పెరాగ్వే అన్నాడు. సో సుడాన్ యాజ్ వెల్ as పెరాగ్వే, ఇవి రెండు కూడా ఇక్కడ ఉన్నాయి. సో డైరెక్ట్గా మనకి NCERTs నుంచి అడుగుతున్నాడు. సో NCERTsని మీరు ఎంత బాగా ప్రిపేర్ అయ్యి ఎన్నిసార్లు రివైజ్ చేస్తే అంత మంచిది. ఓకేనా, సో ఈవెన్ దో మీరు ఈసారి అంత కాన్ఫిడెంట్గా లేకపోయినా, 2025 ప్రిలిమ్స్ అంత కాన్ఫిడెంట్గా లేకపోయినా, ఫర్ 2026 బీ స్ట్రాంగ్ విత్ యువర్ ఫౌండేషన్. ఓకేనా, సో NCERTsే మీకు మంచి బేస్. సో NCERTsని మీరు ఎంత బాగా ప్రిపేర్ అయితే మీరు ప్రిలిమ్స్ని అంత ఈజీగా క్లియర్ చేయొచ్చు, అది ఏ ఎగ్జామినేషన్ అయినా సరే. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 7. ఇదైతే కొంచెం కష్టం అమ్మా. సో ఇటువంటి క్వశ్చన్స్ని ట్రై చేస్తే లక్లో ట్రై చేయటమే లేదా వదిలేయటమే.
సో వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సాల్ట్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అకార్డింగ్ టు దేర్ ప్రెజెన్స్ ఇన్ సీ వాటర్? ఓకేనా. సో సీ వాటర్లో సాల్ట్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి, లైక్ క్లోరిన్, సోడియం, సల్ఫేట్, మెగ్నీషియం, కాల్షియం. ఇక్కడ రైట్ సైడ్ ఉన్నాయి కదా, ఇవన్నీ డిజాల్వ్డ్ సాల్ట్స్ అనమాట. సో సీ వాటర్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాల్ట్స్ ఉంటాయి. వాటి యొక్క కాంపోజిషన్ని బేస్ చేసుకొని అసెండింగ్ ఆర్డర్ అడిగాడు, అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్ అడిగాడు. సో తక్కువ కాంపోజిషన్తో స్టార్ట్ అయ్యి ఎక్కువ కాంపోజిషన్ ఉండే సాల్ట్స్తో మనం ఎండ్ చేయాలి. ఆప్షన్స్ ఏమిచ్చాడు? కాల్షియం కార్బోనేట్, కాల్షియం సల్ఫేట్, మెగ్నీషియం క్లోరైడ్. సో టాపిక్ వచ్చేసరికి వాటర్ ఓషన్స్, క్లాస్ 11th NCERT. ఇక్కడ టేబుల్ ఇచ్చాను కదా, సో ఈ టేబుల్ బట్టి మనం కొంచెం ఐడెంటిఫై చేయాలి. సో హైయెస్ట్ వచ్చేసరికి ఏముంది? క్లోరిన్ ఉంది. సో క్లోరిన్ మీరు క్లోరైడ్ అనుకోండి. సో క్లోరైడ్ ఏదైతే ఉందో ఇది హైయెస్ట్ అనమాట. ఎంత? 18.97. ఓకేనా. సో పర్ కేజీ ఆఫ్ వాటర్లో 18.97 grams ఉంటుంది క్లోరైడ్. సో ఇక్కడ ఉన్న దాంట్లో కాల్షియం కార్బోనేట్, కాల్షియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్. సో 3 అనేది హైయెస్ట్ కాబట్టి 3 లాస్ట్లో రావాలి. సో ఫస్ట్ 2 ప్లేసెస్లో మనం ఇంకేం పెడదాం. సో ఇక్కడ చూడండి కార్బోనేట్, సల్ఫేట్. నెక్స్ట్ ఇక్కడ టేబుల్లో చూడండి మనకి సల్ఫేట్ అనేది 3rd ప్లేస్లో ఉంది. సో కార్బోనేట్ అనేది కొంచెం లాస్ట్లో ఉందన్నమాట. సో కార్బోనేట్తో కంపేర్ చేస్తే సల్ఫేట్ ఎక్కువగా ఉంది కాబట్టి సో సల్ఫేట్ 2nd ప్లేస్ అండ్ కార్బోనేట్ ఈజ్ ద 1st ప్లేస్. సో 1, 2, 3 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ సి. సో ఇటువంటి క్వశ్చన్స్ అయితే మనం ఆన్సర్ చేయడం కష్టం. ఏదన్నా కొంచెం సో ఇంత డీటెయిల్గా తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలం, కానీ లేకపోతే చేయలేం. సో ఇన్ జనరల్గా మనకి ఈ సీ వాటర్లో ఎక్కువగా సోడియం క్లోరైడ్ అనేది ఉంటుంది, దాని తర్వాత మెగ్నీషియం క్లోరైడ్ ఇలా ఉంటుందన్నమాట. సో క్లోరైడ్ ఆర్ క్లోరిన్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దట్స్ ఇట్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 8. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు హ్యూమస్ ఈజ్ ఆర్ కరెక్ట్? సో హ్యూమస్ గురించి అడిగారు. సో క్లాస్ 12th అనమాట. చాప్టర్ నేమ్ వచ్చేసరికి ఎకోసిస్టమ్. సో ఈజీగానే సాల్వ్ చేయొచ్చు. ఆప్షన్ చూడండి. ఇట్ ఈస్ ఎ డార్క్ కలర్డ్ అమార్ఫస్ సబ్స్టెన్స్. అమార్ఫస్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? ఎటువంటి క్రిస్టలిన్ స్ట్రక్చర్ అనేది ఉండదు అని చెప్పి అర్థం. అండ్ ఇది డార్క్ కలర్లో ఉంటుంది అంటున్నారు. ఎస్, మనకి హ్యూమస్ అనేది అలాగే ఉంటుంది. సో బీయింగ్ కొలైడల్ ఇన్ నేచర్ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియంట్స్. ఎస్, సో ఇది కూడా కరెక్టే కదా. మనకి బేసికల్గా హ్యూమస్లో న్యూట్రియంట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎందుకుంటాయి? బికాజ్ ఇట్ ఈజ్ ఏ డీకంపోజ్డ్ ఆర్గానిక్ మ్యాటర్. మనకి డీకంపోజర్స్ ఏం చేస్తాయి? డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ని ఇలా డీకంపోజ్ చేయడం ద్వారా మొత్తం ఎక్కువగా న్యూట్రియంట్స్ అనేవి ఇలా హ్యూమస్ కంటెంట్ లాగా మారుతూ ఉంటాయి. సో బేసికల్గా దీంట్లో మనకి కనిపించే న్యూట్రియంట్స్ ఏంటంటే నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్ అండ్ అదర్ న్యూట్రియంట్స్. ఇవి చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. సో ఇప్పుడు మనం ఒకసారి NCERT ఏం చెప్తుందో చూద్దాం. సో ఇట్ ఈస్ ఏ డార్క్ కలర్డ్ అమార్ఫస్ సబ్స్టెన్స్ కాల్డ్ హ్యూమస్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ వన్, బీయింగ్ కొలైడల్ ఇన్ నేచర్ ఇట్ సర్వ్స్ యాజ్ ఏ రిజర్వాయర్ ఆఫ్ న్యూట్రియంట్స్. సెకండ్ స్టేట్మెంట్ కూడా అయిపోయింది. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? బోత్ 1 and 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, పర్ఫెక్ట్. Let's look at question number 9. Which one among the following biosphere reserves is spread over 3 states in India? ఇది చాలా సార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. CDSలో కానీ CAPFలో కానీ ఇలా మల్టిపుల్ ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. సో ఒకసారి చూసుకోండి. సో బయోస్పియర్ రిజర్వ్స్ కూడా ఒకసారి చూసుకోండి. టోటల్గా మీకు ఎన్విరాన్మెంట్ పరంగా కూడా యూజ్ అవుతుంది. సో 3 స్టేట్స్లో స్ప్రెడ్ అయిన బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? దిహాంగ్ దిబాంగ్, నీల్గిరీస్, నోక్రేక్, శేషాచలం. సో మీరు క్లాస్ 11th NCERT ఇండియా ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బుక్ కానీ ఓపెన్ చేస్తే దాంట్లో ఇక్కడ మీకు బయోస్పియర్ రిజర్వ్స్ టాపిక్ ఉంటుంది. అక్కడ మీరు ఫస్ట్ వన్ చూడండి, నీల్గిరి. ఇది మనకి 3 స్టేట్స్లో ఉంటుందన్నమాట. ఏంటా 3 స్టేట్స్? తమిళనాడు, కేరళ అండ్ కర్ణాటక. ఓకేనా. సో తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ 3 స్టేట్స్లో మనకి కవర్ అయ్యే బయోస్పియర్ రిజర్వ్ ఏంటంటే నీల్గిరీస్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 10. ఇది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అనమాట. సాల్వ్ చేయడం కొంచెం కష్టమే. సో క్వశ్చన్ చూడండి. రివర్ ధనుబే డస్ నాట్ ఫ్లో త్రూ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాపిటల్ సిటీస్ ఇన్ యూరప్? ఓకేనా. సో మన ఇండియాలో ఉన్న రివర్స్ గురించి అడిగితే మనం ఆలోచించవచ్చు. సో ట్రిబ్యూటరీస్ అయినా సరే మనం ప్రిపేర్ అవుతాం. బట్ యూరోప్కి సంబంధించిన రివర్స్ అడిగితే కష్టం. అది కూడా వాడు క్యాపిటల్ సిటీస్ అడుగుతున్నాడు. సో బేసికల్గా మనకి రివర్ ధనుబే అనేది మనకి ఎక్కడ మెన్షన్ చేసి ఉంటుంది అంటే ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జాగ్రఫీ NCERT క్లాస్ 12th బుక్లో ఉంటుందన్నమాట. సో రైన్ వాటర్ వేస్ ఒకటి, ధనుబే ఒకటి అండ్ వోల్గా ఒకటి, ద గ్రేట్ లేక్ సెయింట్ లారెన్స్ సీవే ఒకటి. ఈ 4 మెన్షన్ చేసి ఉంటాయి. సో దాంట్లో ధనుబేని వాడు రిఫరెన్స్గా తీసుకొని ఇలా ఇచ్చాడు. సో బేసికల్గా రివర్ ధనుబే అనేది న్యూస్లో ఉంది. సో లాస్ట్ ఇయర్లోనే అంటే 2024లోనే చాలా ఎక్కువగా ఫ్లడ్స్ వచ్చాయి రివర్ ధనుబేలో. చాలా వరకు సిటీస్ కూడా మునిగిపోయాయి అనమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ అడిగి ఉండొచ్చు. ఓకేనా.
సో ఈ రివర్ ధనుబే అనేది మనకి డిఫరెంట్ యూరోపియన్ కంట్రీస్లో ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఇట్ పాస్ త్రూ బెల్గ్రేడ్, బుడాపెస్ట్, వియన్నా ఈ క్యాపిటల్ సిటీస్లో కూడా ఇది ఫ్లో అవుతుంటుంది. బట్ ప్రాగ్లో మాత్రం ఇది ఫ్లో అవ్వదు. ఓకేనా. సో వాడు క్వశ్చన్ ఏం అడిగాడు అంటే రివర్ ధనుబే డస్ నాట్ ఫ్లో. సో ఏ పర్టికులర్ క్యాపిటల్ సిటీలో ఇది ఫ్లో అవ్వదు అంటున్నాడు. సో ప్రాగ్లో ఇదైతే ఫ్లో అవ్వదు. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 11. ఇది కూడా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు ఈస్టర్ ఐలాండ్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో బేసికల్గా ఇది న్యూస్లో ఉందన్నమాట. సో న్యూస్లో కూడా ఎందుకు ఉంది అంటే ఈ ఐలాండ్లో ఉన్న పీపుల్ వాళ్ళకి జీన్స్ మీద స్టడీస్ అనేవి జరుగుతున్నాయి. అంటే బేసికల్గా కొన్ని థియరీస్ ఉండేవి అనమాట. ఈ ఐలాండ్లో ఒకప్పుడు చాలా హెవీ పాపులేషన్ ఉండేవాళ్ళు. సో దాన్ని బేస్ చేసుకొని ఎకలాజికల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. ఓవర్గా వీళ్ళు ఎక్స్ప్లాయిటేషన్ చేసేసారని చెప్పి కొన్ని థియరీస్ ఉన్నాయి. సో వాటి మీద మళ్ళీ రీసెర్చెస్, స్టడీస్ ఈ మధ్య జరుగుతున్నాయి. కొన్ని డిఫరెంట్ ఎవిడెన్సెస్ అనేవి లాస్ట్ 2024లో వచ్చాయన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఈ ఈస్టర్ ఐలాండ్ అనే టాపిక్ని క్వశ్చన్ అడిగాడు. ఇదైతే చాలా అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ అనమాట. సో ఈస్టర్ ఐలాండ్ని మనం రపా నూయి అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకే. సో ఆప్షన్స్ చూడండి. ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పోలినీషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. ఎస్, మనకి పోలినీషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అని చెప్పి కొన్ని ఉంటాయి. ఆ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో ఈ ఈస్టర్ ఐలాండ్ ఆర్ రపా నూయి అనేది కూడా ఒక పార్టే. అండ్ ఈ పర్టికులర్ ఈస్టర్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ టెరిటరీ ఆఫ్ చిలీ. సో సదర్న్ అమెరికన్ నేషన్ చిలీ ఏదైతే ఉందో దాని యొక్క టెరిటరీలోకే ఈ పర్టికులర్ ఈస్టర్ ఐలాండ్ అనేది వస్తుంది. సో బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ నేను దీని ఒక మ్యాప్ చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఇక్కడ పిక్చర్స్ ప్లేస్ చేసాను చూడండి. ఇక్కడ మీకు వైలెట్ కలర్లో ఉన్న ట్రయాంగిల్ ఏదైతే ఉందో, సో దిస్ ట్రయాంగిల్ ఏదైతే ఉందో ఇదంతా పోలినీషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ అనమాట. సో దాంట్లో ఇక్కడ మనకి ఈస్టర్ ఐలాండ్ ఉంటుంది. సో ఈస్టర్ ఐలాండ్ ఇదిగోండి ఇక్కడ ఉంటుంది కదా. సో ఈస్టర్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇది సౌత్ అమెరికాకి సంబంధించిన చిలీ కంట్రీలోకి వస్తుంది అనమాట. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ కొన్ని స్టాచ్యూస్ కనిపిస్తున్నాయి కదా, ఇది కూడా ఈస్టర్ ఐలాండ్స్లోనే ఉంటాయి. ఈ స్టాచ్యూస్ని ఏమని చెప్పి పిలుస్తారు అంటే మాయ్ అని చెప్పి పిలుస్తారు. ఓకేనా. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. మాయ్ అనే స్టాచ్యూస్ మనకి ఏ ఐలాండ్స్లో ఉంటాయని చెప్పి కూడా అడగవచ్చు. సో రపా నూయి అన్నా ఈస్టర్ ఐలాండ్ అన్నా సరే ఒకటే. అండ్ ఈస్టర్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో దే కమ్స్ అండర్ పోలినీషియా గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్. అండ్ ఈస్టర్ ఐలాండ్ ఏదైతే ఉందో ఇట్ కమ్స్ అండర్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ చిలీ. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు జోర్డాన్ ఈజ్ ఆర్ కరెక్ట్. సో జోర్డాన్ అనేది న్యూస్లో ఉంది కాబట్టి దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ద కంట్రీ ఆఫ్ జోర్డాన్ వాజ్ క్రియేటెడ్ త్రూ ద బ్రిటిష్ మ్యాండేట్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 1. ఎస్, కరెక్టే. మనకి వరల్డ్ వార్ 1 టైంలో గ్రేట్ అరబ్ రివోల్ట్ అనేది జరుగుతుంది. సో అప్పుడు ఒట్టమన్ ఎంపైర్ అనేది కొలాప్స్ అయిపోతుంది. అప్పుడు పార్టీషనింగ్ జరిగి ఈ జోర్డాన్ అనేది క్రియేట్ అవుతుంది బై బ్రిటిష్ మ్యాండేట్. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే. అండ్ జోర్డాన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటున్నారు, ఇది ఇన్కరెక్ట్. సో జోర్డాన్ ఏమి ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు. దీనికి గల్ఫ్ ఆఫ్ అకాబా అని చెప్పి ఒక సీ రూట్ కనెక్ట్ ఉంటుంది. అండ్ ఇది వెళ్ళిపోయి రెడ్ సీకి కనెక్ట్ అవుతుంది. ఓకే. సో జోర్డాన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ. దట్స్ ఇట్. సో సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. ఆప్షన్ ఏ 1 only ఈజ్ ద రైట్ ఆన్సర్. లెట్స్ లుక్ ఎట్ క్వశ్చన్ నెంబర్ 14. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈజ్ సిచ్యువేటెడ్ క్లోజ్ టు ద పర్ల్ రివర్ ఈస్చురీ ఇన్ ఏషియా. ఆప్షన్ ఏ బ్యాంకాక్, ఆప్షన్ బి హాంకాంగ్, ఆప్షన్ సి మకావ్, ఆప్షన్ డి సింగపూర్. సో పర్ల్ రివర్ ఈశ్వరి ఇక్కడ మ్యాప్ ఇచ్చాను. ఇది మనకి సౌత్ చైనా సీకి కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో మనకి సౌత్ చైనా సీలో డిస్ప్యూట్స్ అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. సో దాన్ని బేస్ చేసుకుని మ్యాపింగ్ క్వశ్చన్ అడిగాడు. సో పర్ల్ రివర్ సిటీకి మనకి హాంకాంగ్ దగ్గరగా ఉంటుంది, యాజ్ వెల్ as మకావ్ కూడా దగ్గరగా ఉంటుంది. బట్ కంపేర్ టు కీ అండ్ మోస్ట్ ఆఫ్ ద సోర్సెస్ని చూస్తుంటే మనకి హాంకాంగే ఆన్సర్ అని చెప్తున్నారనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది కూడా మ్యాపింగ్ బేస్డ్ క్వశ్చనే. అసలు ఏంటో యూపీఎస్సీ ఎగ్జామినేషన్లో ఆస్ట్రేలియా మీద క్వశ్చన్ లేకుండా ఏది ఉండట్లేదు. ప్రతిసారి ఆస్ట్రేలియాని బేస్ చేసుకుని క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నాడు. సో ఈసారి కూడా మళ్ళీ చూసుకుంటే ఆస్ట్రేలియా మ్యాపింగ్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిగార్డ్ టు ఆస్ట్రేలియా. ద కోరల్ సీ సెపరేట్స్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఫ్రమ్ ద సౌత్ పెసిఫిక్. సో కోరల్ సీ అనే సముద్రం ఏదైతే ఉందో ఇట్ సెపరేట్స్ ద గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఫ్రమ్ సౌత్ పెసిఫిక్. కరెక్ట్ కదా. మనకి ఇక్కడ అంతా గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంటుంది. సో ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ని సౌత్ పెసిఫిక్ ఓషన్ నుంచి సెపరేట్ చేసేదే కోరల్ సీ అనమాట. ఇదొకటి. నెక్స్ట్ వన్. ద గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ మెల్బోర్న్ టు పర్త్ ఇన్ ఆస్ట్రేలియా. ఇది ఇన్కరెక్ట్. మనకి యాక్చువల్గా ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఏదైతే ఉందో అది కూడా ఈ ప్రాంతంలోనే ఇలాగా ఉంటుంది. ఓకేనా. ఇలాగే గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనేది ఉంటుంది. సెవరల్ మౌంటైన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి. సో ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ ఏదైతే ఉందో
ఇది మనకి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది అంటే ఫ్రమ్ క్వీన్స్లాండ్ టు విక్టోరియా. ఓకేనా. సో క్వీన్స్లాండ్ నుండి విక్టోరియా వరకు ఉంటుంది. సో క్వీన్స్లాండ్లో టు బి స్పెసిఫిక్గా మాట్లాడుకోవాలి అంటే కేప్ యోర్క్ పెనున్సులా ఉంటుంది. సో కేప్ యోర్క్ పెనున్సులా నుంచి విక్టోరియా వరకు మనకి ఈ గ్రేట్ డివైడింగ్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్టే, సెకండ్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. సో వాడు కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ ఏ 1 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఎవ్రీ టైం అడుగుతాడు. ఇండియన్ జాగ్రఫీలో మౌంటైన్ రేంజెస్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తూనే ఉంటుంది. సో బాగా ప్రిపేర్ అవ్వండి. వాట్ ఈస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ మౌంటైన్ రేంజెస్ యాజ్ వన్ మూవ్స్ ఫ్రమ్ నార్త్ టు సౌత్? సో నార్త్ టు సౌత్ వచ్చేటప్పుడు మనకి మౌంటైన్ రేంజెస్ అడుగుతున్నాడు అనమాట. సో కారాకోరం, కున్లున్, లడాక్, జస్కర్. సో ఆర్డర్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ మనకి కారాకోరం రేంజ్ ఉంటుంది, కారాకోరం. తర్వాత లడాక్, కారాకోరం రేంజ్, లడాక్ రేంజ్, ఆ తర్వాత జస్కర్. ఆఫ్టర్ దట్ గ్రేట్ హిమాలయన్ రేంజ్. ఓకే. సో కారాకోరం, లడక్, జస్కర్, గ్రేట్ హిమాలయన్ రేంజ్, ఆ తర్వాత పిర్పంజల్. ఆఫ్టర్ దట్ ధౌలాధర్. ఇదంతా అవసరం లేదు, జస్ట్ మనకి ఎక్కడి వరకు అయితే ఎగ్జామ్లో అడిగాడో అది వరకు చూస్తే చాలు. సో కారాకోరం, లడక్, జస్కర్, గ్రేట్ హిమాలయన్, పిర్పంజల్, ధౌలాధర్. సో ఇక్కడ మీరు కానీ గమనిస్తే కారాకోరం ఉంది, లడాక్ ఉంది, జస్కర్ ఉంది. సో 1, 3, 4. మరి నెక్స్ట్ కుండ్లున్ ఏదైతే ఉందో అది ఇక్కడ పెట్టాలా ఇక్కడ పెట్టాలా అనేది మనకి తెలియాలి. వాడు నార్త్ టు సౌత్ అడిగాడు కాబట్టి. సో మీకు ఒక పాయింట్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఈ కుండ్లున్ మౌంటైన్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ హిమాలయన్ రేంజెస్. ఇవి హిమాలయన్ రేంజెస్లో పార్ట్ కాదు, ఇవి సెపరేట్ మౌంటైన్ రేంజెస్ అనమాట. సో ఎప్పుడైతే ఇది హిమాలయన్ మౌంటైన్ రేంజెస్లో పార్ట్ కాదో అప్పుడు ఇది మధ్యలో రాదు కదా, అంతే కదా. ఈ మిడిల్ పొజిషన్లో రాదు, వస్తే ఎక్కడన్నా రావాలి లేదా లాస్ట్లో అన్నా సెపరేట్గా రావాలి. సో మనకి ఆన్సర్ అయితే ఎలా అవ్వచ్చు అంటే 1342 కానీ 2134 కానీ అయ్యి ఉండాలి. సో ఇప్పుడు ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, 1234 ఇన్కరెక్ట్, 1243 ఇన్కరెక్ట్, 2143 ఇన్కరెక్ట్, 2134 ఎస్. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. సో మనకి యాక్చువల్గా కుండ్లున్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే పామిర్ నాట్ పైన ఇక్కడ ఉంటుంది కదా, దానికి ఇక్కడ పక్కన ఇంకొంచెం పైన ఇక్కడ ఉంటుంది కుండ్లున్ మౌంటైన్ రేంజ్. సో నార్త్ నుంచి వస్తే ఇప్పుడు మీకు ఆర్డర్ అర్థమవుతుంది చూడండి. ఫస్ట్ కుండ్లున్, తర్వాత కారాకోరం, తర్వాత లడాక్, తర్వాత జస్కర్. సో కుండ్లున్ ఏదైతే ఉందో ఇది సెకండ్ వన్, కారాకోరం ఫస్ట్, లడాక్ 3, జస్కర్ 4. సో 2134 ఇస్ ద రైట్ ఆన్సర్. సో మీరేం చేస్తారు అంటే ఇండియన్ జాగ్రఫీలో మౌంటైన్ రేంజెస్ అన్నీ కవర్ చేయండి. ఈ మౌంటైన్ రేంజెస్లో కొన్ని ఇంపార్టెంట్ పీక్ పాయింట్స్ ఉంటాయి, సో అవి కూడా చూసుకోండి. సో పీక్ పాయింట్ అడిగి అది ఏ మౌంటైన్ రేంజ్లోకి వస్తుందని చెప్పి కూడా అడిగే ఛాన్స్ ఉంది. అండ్ ఈ మౌంటైన్ రేంజెస్ మధ్యలో పాస్ అయ్యే రివర్స్ కూడా కొన్ని ఉంటాయి, ఆ రివర్స్ని కూడా కొన్ని చూసుకోండి. ఓకే, పర్ఫెక్ట్. లెట్స్ లుక్ ఎట్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఇది రెగ్యులర్గా దీని నుంచి కూడా క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి. సో టాపిక్ ఏంటంటే సాయిల్స్. క్లాస్ 11th NCERTలో చదవండి, చాలా ఇంపార్టెంట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విత్ రిఫరెన్స్ టు సెలైన్ సాయిల్ ఇన్ ఇండియా ఈజ్ ఆర్ కరెక్ట్? సో సెలైన్ సాయిల్స్ మీద అడిగాడు. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, దే ఆర్ రిచ్ ఇన్ నైట్రోజన్. సో నైట్రోజన్ చాలా ఎక్కువగా ఉంటుంది అంటున్నారు సెలైన్ సాయిల్స్లో. ఆలోచిద్దాం. దే అకర్ ఇన్ ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజియన్స్ అండ్ ఇన్ వాటర్ లాగ్డ్ అండ్ స్వాంపీ ఏరియాస్. ఎస్, లెట్స్ థింక్ అబౌట్ ఇట్. సో ఒకసారి మన NCERT ఏం చెప్తుందో చూద్దాం. దే ఆర్ ఆల్సో నోన్ యాజ్ ఉసారా సాయిల్స్. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఈ సెలైన్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో దీంట్లో మనకి ఎక్కువగా సోడియం ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, సెలైన్ సాయిల్స్లో మనకి ఎక్కువగా సోడియం, పొటాషియం, మెగ్నీషియం, నాట్ నైట్రోజన్. అండ్ ఈ సెలైన్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఇన్ఫర్టైల్. సో ఇది ఇన్ఫర్టైల్ అవడం ద్వారా ఎటువంటి వెజిటేటివ్ గ్రోత్కి ఇది సూట్ అవ్వదు. ఓకే. అండ్ చూడండి, దే అక్కర్ ఇన్ ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజియన్స్ అండ్ ఇన్ వాటర్ లాగ్డ్ అండ్ స్వాంపీ ఏరియాస్. సో సెకండ్ స్టేట్మెంట్ మనకి ఇక్కడ కవర్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, దే ల్యాక్ ఇన్ నైట్రోజన్ అండ్ కాల్షియం. సో సెలైన్ సాయిల్స్లో నైట్రోజను, కాల్షియము అసలు ఉండదు, ఆర్ చాలా తక్కువ ఉంటుంది, నెగ్లిజిబుల్ అమౌంట్ అనేది ఉంటుందన్నమాట. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే సెలైన్ సాయిల్స్లో మనకి సోడియం ఎక్కువగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. ఇదే సెలైన్ సాయిల్స్లో నైట్రోజన్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది, కాల్షియం కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఈ సెలైన్ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మనకి ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజియన్స్లో ఫామ్ అవుతాయి.
యాజ్ వెల్ యాజ్ వాటర్ లాగ్డ్ అండ్ స్వాంపీ ఏరియాస్లో కూడా ఫామ్ అవుతాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఆడేమంటున్నాడు, నైట్రోజన్ చాలా రిచ్గా ఉంటుంది అంటున్నాడు. అది ఇన్కరెక్ట్. సో సెలైన్ సాయిల్స్ ఆర్ రిచ్ ఇన్ సోడియం, పొటాషియం అండ్ మెగ్నీషియం. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఎస్, దే అకర్ ఇన్ ఎరిడ్ అండ్ సెమీ ఎరిడ్ రీజన్స్ అండ్ ఇన్ వాటర్ లాగ్డ్ అండ్ స్వాంపీ ఏరియాస్. సో కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ బి 2 ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్ థీమ్ ఇది. సో ప్రజెంట్ మనకి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది చాలా హాట్ టాపిక్గా ఉంది. సో దీంట్లో ఉన్న రివర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రివర్స్ మీద ఉన్న ప్రాజెక్ట్స్ని మీరు నోట్ డౌన్ చేసుకోండి. సో రివర్ 1 ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రివర్ 2 దీని మీద ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, రివర్ 3 ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇలా నోట్ డౌన్ చేసుకోండి. సో క్వశ్చన్ చూడండి, సలార్ పవర్ ప్రాజెక్ట్. సలార్ కాదమ్మా, ప్రభా సలార్ కాదు, సలాల్ పవర్ ప్రాజెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్స్? లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. చినాబ్, జీలం, నూబ్రా, షోక్. సో ఆన్సర్ ఏంటంటే చినాబ్ అనమాట. సో చినాబ్ రివర్ మీద మనకి సలాల్ అనే పవర్ ప్రాజెక్ట్ ఉంది. సో నేను చెప్పిన థీమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఐడెంటిఫై చేయండి. సో దాని తగ్గట్టుగా నోట్ మేకింగ్ చేసుకోండి. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో వచ్చిందమ్మా వన్ మోర్ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది కూడా జాగ్రత్తగా చూడండి. సో విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్ డస్ నాట్ ఆరిజినేట్ ఇన్ హిమాలయాస్? సో ఇది ఇండస్ రివర్ అనుకోండి. సో దీనికి కొన్ని ట్రిబ్యూటరీస్ ఉంటాయి కదా. ఈ ట్రిబ్యూటరీస్లో కొన్ని హిమాలయాస్ నుంచి వచ్చినవి ఉంటాయి, కొన్ని నాన్ హిమాలయన్ రేంజెస్ నుంచి కూడా వచ్చే రివర్స్ ఆర్ ట్రిబ్యూటరీస్ ఉంటాయి అన్నమాట. సో ఆడేం అడుగుతున్నాడు, హిమాలయాస్ నుంచి రానిది అడుగుతున్నాడు. సో అది కూడా మనకి ఎక్కడ ఉంటుంది అంటే సేమ్ ఎన్సీఆర్టీలోనే ఉంటుందన్నమాట. సో డ్రైనేజ్ సిస్టమ్ అనే టాపిక్ తీయండి, క్లాస్ 11th ఎన్సీఆర్టీ. ఇప్పుడు నేను ఎన్సీఆర్టీలో దాన్ని పాయింట్ చేసి చూపిస్తాను చూడండి. ద ఇండస్ రిసీవ్స్ ఏ నెంబర్ ఆఫ్ హిమాలయన్ ట్రిబ్యూటరీస్. ఎస్, ఇండస్ రివర్కి హిమాలయన్ ట్రిబ్యూటరీస్ చాలా వస్తున్నాయి. ఏంటవి? షోక్, గిల్గిత్, జస్కర్, హుంజా, నూబ్రా, షిగార్, గస్తింగ్, ద్రాస్. సో 1 2 3 4 5 6 7 8 ట్రిబ్యూటరీస్ ఉన్నాయి ఫ్రమ్ హిమాలయాస్. ఏంటవి? షోక్, గిల్గిత్, జస్కర్, హుంజా, నూబ్రా, షిగార్, గాస్తింగ్, ద్రాస్. రాసుకోండి, ఓకేనా? నోట్ డౌన్ చేసుకోండి హిమాలయన్ ట్రిబ్యూటరీస్ ఏంటి ఇండస్ రివర్కి. ఇప్పుడు నాన్ హిమాలయన్ ట్రిబ్యూటరీస్ కూడా ఒకసారి చూద్దాం. సో ద అదర్ ఇంపార్టెంట్ ట్రిబ్యూటరీస్ జాయినింగ్ ద రైట్ బ్యాంక్ ఆఫ్ ఇండస్ ఆర్ కుర్రం, తోచి, గోమాల్, విబోవా అండ్ సంగర్. దే ఆల్ ఆరిజినేట్ ఇన్ ద సులైమాన్ రేంజెస్, నాట్ హిమాలయన్ రేంజెస్. హిమాలయన్ రేంజెస్ కాకుండా మనకి సులైమాన్ రేంజెస్ నుంచి ఇవి వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఒకసారి ఆప్షన్ చూడండి, గిల్గిత్, గోమాల్, హుంజా, జస్కర్. సో ఈ నాలుగిట్లో హిమాలయన్ ట్రిబ్యూటరీస్ ఏంటి ఒకసారి చెప్పండి. ఎస్, గిల్గిత్ హిమాలయనే, హుంజా హిమాలయనే, జస్కర్ హిమాలయనే. మరి గోమాల్ ఎక్కడి నుంచి వస్తుంది? సులేమాన్ రేంజెస్ నుంచి వస్తుంది. సో వాడేం ఐడెంటిఫై చేయమన్నాడు? హిమాలయస్ నుంచి రాని ట్రిబ్యూటరీ అడిగాడు. సో ఆప్షన్ బి గోమాల్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్ అమ్మా. సో మీరు ఏం చేస్తారు అంటే మినరల్స్ టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అట్లీస్ట్ ఒక 3 అన్న గుర్తుపెట్టుకోవాలి ప్రతిదానికి. సో యాజ్ పర్ ద యాన్యువల్ రిపోర్ట్ 2023 to 2024 of the Ministry of Mines, Government of India, which of the following are the major bauxite producing states in India? ఓకేనా? సో ఎక్కువగా బాక్సైట్ని ప్రొడ్యూస్ చేసే స్టేట్స్ ఏంటి? ఒడిషా అండ్ మధ్యప్రదేశ్, ఒడిషా అండ్ జార్ఖండ్, జార్ఖండ్ అండ్ మధ్యప్రదేశ్, జార్ఖండ్ అండ్ కర్ణాటక. సో ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ ఏం చెప్తుందో ఒకసారి చూద్దాం పదండి. సో బాక్సైట్ ఈస్ ద ఓర్, ఓకే, విచ్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ అల్యూమినియం. అల్యూమినియంని మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి బాక్సైట్ని యూజ్ చేస్తాం. ఇది కూడా ఇంపార్టెంటే. అండ్ ఇది ఎక్కడ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారంటే ఒడిషా. సో ఒడిషా హ్యాపెన్స్ టు బి ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్. సో దీన్ని బట్టి మనం ఏం చేయొచ్చు? ఆప్షన్ సి, ఆప్షన్ డి ఎలిమినేట్ చేసేయచ్చు. కాలహంది అండ్ సంబాల్పూర్ ఆర్ ద లీడింగ్ ప్రొడ్యూసర్స్. ద అదర్ 2 areas which have been increasing their production are Bolangir and Koraput. The padlands of Lohardaga in Jharkhand have rich deposits. Next, Gujarat, Chhattisgarh, Madhya Pradesh and Maharashtra are the other major producers. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒడిషా అండ్ జార్ఖండ్ ఈజ్ ద ఆన్సర్. ఇప్పుడు నేను ఒక లిస్ట్ రాస్తాను, నోట్ డౌన్ చేసుకోండి. టాప్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి ఒడిషానే. సో ఒడిషా వచ్చేసరికి 49% మనకి ప్రొడ్యూస్ చేసింది బాక్సైట్ అనమాట ఇండియాలో. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి గుజరాత్, అరౌండ్ 24%. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి జార్ఖండ్, అరౌండ్ 9%. ఫోర్త్ ప్లేస్ వచ్చేసరికి ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్లో మనం అరౌండ్ 8% ప్రొడ్యూస్ చేస్తున్నాం. ఫిఫ్త్ ప్లేస్ మహారాష్ట్ర, 8%. సో 49, 24, 9, 8, 8. సో రిమైనింగ్ ఏదైతే ఉందో ఇది అదర్స్ అనమాట.
2%. సో లీడింగ్ ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి ఒడిషా, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర. సో మీరు అట్లీస్ట్ OGJ ఇది గుర్తుపెట్టుకోవాల్సిందే. సో మనకి ఒడిషా, జార్ఖండ్ ఇచ్చాడు, అక్కడ గుజరాత్ ఇవ్వలేదు. ఒకవేళ ఒడిషా, గుజరాత్ ఇస్తే అదే రైట్ ఆన్సర్ అయ్యేది. సో గుజరాత్ కాకుండా జార్ఖండ్ ఇచ్చాడు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఒడిషా అండ్ జార్ఖండ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో చెప్పాను కదా, ఇండస్ వాటర్ ట్రీటీ ఎవర్ గ్రీన్ టాపిక్, ఈసారి ఇంకా ట్రెండింగ్ టాపిక్. ఒకసారి చాలా ఇన్ డీటెయిల్గా చూసుకోండి మొత్తం. ఏదైనా సెపరేట్ ఎక్స్ప్లెయిన్డ్ వీడియో ఉంటే కూడా యూట్యూబ్లో చూసుకోండి, ఒకవేళ నన్ను చేయమన్నా నేను చేస్తాను. ఓన్లీ ఆన్ ఇండస్ వాటర్ ట్రీటీ. So let's look at the question. Which of the following statements about the Indus Water Treaty is or are correct? The term Eastern River means Satluj, Beas and Ravi taken together. Western River means Indus, Jhelum, Chenab taken together. కరెక్టా కాదా? సో మనకి ఇండస్ వాటర్ ట్రీటీ అనేది పాకిస్తాన్కి, ఇండియాకి మధ్య జరిగినది అనమాట. సో దీనికి మధ్యవర్తిగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఉన్నారు. సో ప్రజెంట్ దీన్ని మనం సస్పెండ్ కూడా చేయడం జరిగింది బికాస్ ఆఫ్ పహల్గామ్ అటాక్. సో పాకిస్తాన్కి ఏ రివర్స్ వెళ్ళాయి, ఇండియాకి ఏ రివర్స్ వెళ్ళాయి, ఎంత పర్సంటేజ్ ఎవరెవరు షేర్ చేసుకుంటున్నారు అనేది చెప్తాను. ఈస్టర్న్ రివర్స్లోకి ఏమేమి వస్తాయి, వెస్టర్న్ రివర్స్లో కూడా ఏమేమి వస్తాయో చెప్తాను. సో చినాబ్, జీలం, ఇండస్, CJI ఇది పాకిస్తాన్ వాళ్ళకి వెళ్తుందన్నమాట. దే ఆర్ వెస్టర్న్ రివర్స్. ఓకేనా, వెస్టర్న్ రివర్స్ ఇవి. సో అరౌండ్ 80% ఆఫ్ ద వాటర్ వాళ్ళకే వెళ్తుంది. నెక్స్ట్ వన్ రాబీ, బియస్, సత్లజ్ ఇవి 3 ఈస్టర్న్ రివర్స్. ఇవి ఇండియాకి వస్తాయి, అరౌండ్ 20% మాత్రమే. ఓకేనా. సో ఈస్టర్న్ రివర్స్ వచ్చేసరికి రావి, బియస్, సత్లజ్, ఎస్ కరెక్టే. వెస్టర్న్ రివర్స్ వచ్చేసరికి చినాబ్, జీలం, ఇండస్, కరెక్టే. సో వాడు కూడా కరెక్ట్ ఆప్షన్స్ అడిగాడు కాబట్టి ఆప్షన్ సి బోత్ 1 and 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ వచ్చేసరికి ఉక్రెయిన్. సో ఉక్రెయిన్ మీద క్వశ్చన్ లేకుండా అసలు ఎప్పుడు పేపర్ అనేది రావట్లేదు బికాస్ ఆఫ్ రష్యా ఉక్రెయిన్ వార్. సో రీసెంట్గా ఇది ఎక్కువగా కాన్ఫ్లిక్ట్స్లోనే ఉంటుంది కాబట్టి ఉక్రెయిన్ యొక్క మ్యాపింగ్ కూడా మీరు చూసుకోండి. విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ షేర్ ఇట్స్ టెరిటోరియల్ బౌండరీ విత్ ఉక్రెయిన్? సో ఉక్రెయిన్తో బౌండరీ షేర్ చేసుకునే కంట్రీ అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యుక్రెయిన్ ఏదైతే ఉందో దీంతో బౌండరీ షేర్ చేసుకునే కంట్రీస్ ఏంటి? అఫ్ కోర్స్ రష్యా తర్వాత బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగరీ, రొమానియా, లాస్ట్ వన్ మోల్దోవా. ఓకేనా. సో రష్యా, బెలారస్, పోలాండ్, స్లోవేకియా, హంగరీ, రొమానియా, మోల్దోవా. సో ఇక్కడ మ్యాప్ కూడా ప్లేస్ చేసాను, ఒకసారి చూసుకోండి. సో లేని కంట్రీ ఐడెంటిఫై చేయమన్నాడు. సో పోలాండ్ ఉందా లేదా? ఎస్ పోలాండ్ ఉంది. రొమానియా ఉంది. లిథువేనియా లేదు. బెలారస్ ఉంది. సో మనకి యాక్చువల్గా లిథువేనియా ఇక్కడ ఉందన్నమాట. సో బెలారస్ పైన ఉంది. సో లిథువేనియా ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా యూపీఎస్సీ CDS జాగ్రఫీ పేపర్ని కంప్లీట్గా అనాలిసిస్ చేశాము. నేను మీకు కేవలం క్వశ్చన్కి ఆన్సర్ మాత్రమే ప్రొవైడ్ చేయలేదు. సో టాపిక్స్ యొక్క నేమ్స్ మెన్షన్ చేశాను, వాటి యొక్క సోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయో నేను మెన్షన్ చేశాను. మెన్షన్ చేయడంతో పాటు ఆ సోర్సెస్ని కూడా తీసుకొచ్చి ప్లేస్ చేసి విత్ స్క్రీన్ షాట్స్తో, ఓకేనా. సో ప్రతి స్టేట్మెంట్ మీకు అక్కడ కవర్ అయ్యే విధంగా నేను ఇక్కడ వర్క్ చేశాను. సో ఈ పర్టికులర్ సెషన్ చేయడానికి నాకు చాలా హార్స్ టైం పట్టింది. సో ఇటువంటి కాంప్రహెన్సివ్ ఎఫర్ట్స్ని మీరు కానీ అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్. మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇటువంటి బ్యూటిఫుల్ సెషన్స్ మీకు కానీ ఇంకా నా నుంచి మరిన్ని కోరుకున్నట్టయితే అడగండి, నేను చేస్తూనే ఉంటాను. ఓకేనా. అండ్ ఎగ్జామ్ కూడా దగ్గరికి వచ్చేస్తుంది. సో ఎక్కువగా స్ట్రెస్ అవ్వమాకండి. మీరు ఇప్పటివరకు ఏవైతే చదివారో వాటిని రివైజ్ చేయండి. న్యూ థింగ్స్ వైపు వెళ్ళొద్దు. CSAT మీద జాగ్రత్తగా ఫోకస్ చేయండి. CSAT ఈజ్ అ క్వాలిఫైయింగ్ పేపర్. చాలామంది CSATలోనే పోతున్నారు. GSలో బాగానే స్కోర్ చేస్తున్నారు, బట్ CSAT మిస్ అవుతుంది. కాబట్టి CSAT మీద ఫోకస్ చేయండి. రీడింగ్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ మీద ఫోకస్ చేయండి. సో టెక్నిక్స్ని తెలుసుకోండి, స్ట్రాటజీస్ని తెలుసుకోండి. అండ్ ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్ థీమ్స్ అండ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయండి. చాలు. న్యూ సోర్సెస్ వైపు కానీ న్యూ టాపిక్స్ వైపు కానీ వెళ్ళకండి. దట్స్ ఇట్. సో లెట్స్ కాల్ టు డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.